शादनगर के कुंटूर और तिमपूर म्यूनिसिपालिटी में तेलंगाना एजुकेशन मिनिस्टर सविता इंद्रा रेड्डी के हाथों मनोरू मनाबरी प्रोग्राम का अमल आया। शादनगर से ये खबर देख रहे हैं आप सफा टीवी न्यूज़ पर। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత విద్యకు సంబంధించి సంస్కరణలు తీసుకొస్తూ విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలు పెంచుతూ భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ తెలిసి ఈరోజు గురుకులాలలో అడ్మిషన్స్ కావాలని ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,25,000 ఖర్చు పెడుతూ మంచి నాణ్యత అయిన విద్యను అందిస్తూ ఈరోజు ప్రైవేట్ కాలేజీల కన్నా ప్రైవేట్ స్కూల్స్ కన్నా మంచి రిజల్ట్స్ ఈరోజు గురుకులాల్లో సాధించున్నారంటే దాని వెనకాల ప్రభుత్వం చేస్తున్న కృషిని గమనించాలని కోరుతా ఉన్నాను. దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు షాద్నగర్ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు చెప్పినట్టు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 100% ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు 480 జూనియర్ కాలేజెస్ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 1050 జూనియర్ కాలేజెస్ అప్గ్రేడ్ చేసిన ప్రతి గురుకులంని కస్తూర్బా కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా గురుకులాలు కావచ్చు, ప్రతి గురుకులాన్ని ప్రతి కస్తూర్బా మోడల్ స్కూల్స్ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అట్లా అప్గ్రేడ్ చేసిన దాంట్లో భాగంగా ఈరోజు 1050 గురుకులాలలో అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంలో జూనియర్ కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాంతోపాటు డిగ్రీ కాలేజెస్ ఒక 80 డిగ్రీ కాలేజెస్ అప్గ్రేడ్ చేయడం జరిగింది గురుకులాలలో. ఒక 2 పీజీ కాలేజెస్, 2 లా కాలేజెస్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏదైతే ఉందో KG to PG వరకు ఉచిత విద్య అందించాలని దానికి సంబంధించి ఒక్కొక్క అడుగేస్తున్న విషయాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో పెడతా ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలని కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రవేశపెట్టమని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంలో భాగంగా ఈరోజు మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి దీనికి సంబంధించి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు ఇవ్వడం జరిగింది. 26,000 స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది ఇప్పటికే అన్ని ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసుకున్నాం. 12 విభాగాలలో స్కూల్కి వచ్చినప్పుడు ఇంకా ఏ ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో 12 విభాగాలు తీసుకొని వాటన్నిటి కూడా చేసే దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది కూడా మన ఊరు మనబడికి సంబంధించి ఇప్పుడు 2 స్కూల్స్ మనం మొదలు పెట్టుకుపోతా ఉన్నాం. వాటన్నిటి కూడా పూర్తి చేయడము ఒక ఎత్తు అయితే, దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారు, మధ్యతరగతి పేదవాళ్ళు అనుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి వెళ్తూ ఉంటారు. కాబట్టి మన తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో పోటీ పడాలంటే తప్పకుండా ఇంగ్లీష్ మీడియం చదివించాలి. దాంట్లో భాగంగా ఇప్పటికే టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తాం ఈ అకాడమిక్ ఇయర్. దాంతోపాటు బుక్స్ కూడా బైలింగ్వల్లో ఈరోజు బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అల్టిమేట్గా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద విద్యార్థికి మంచి విద్యను అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞంలాగా చేస్తున్న ఈ విద్యా యజ్ఞంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం. Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement और Spine Surgery कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.